ఎవరికి ఒంట్లో బాలేదు, అనారోగ్యంతో ఉన్నాము. ଆପଣ ମାନେ ଭଲ ଅଛନ୍ତି? ବହୁତ ଆନନ୍ଦକର ବିଷୟ। 2 ସପ୍ତାହ ହେଲା ଆମ ଘରେ କାହାକୁ ମଧ୍ୟ ଭଲ ନାହିଁ। 2 వారాలు ఒంట్లో ఎవరికి బాలేకపోవడం వలన వాక్యం వినడానికి నా శరీరం అనేది సహకరించలేదు. ଦେହ ଭଲ ନଥିଲା, ସେଥିପାଇଁ ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ମଧ୍ୟ ମୋର ଶରୀର ମୋତେ ସେଠି ଏକ ହେଇପାରିନଥିଲା ଶୁଣିବା ନିମନ୍ତେ। ఎప్పుడైతే అది నా శరీరం అస్వస్థత ఉందని కాదు కానీ నా హృదయంలో వాక్యం వినాలనే ఆతృత అనేది లేకపోవడం వల్ల నేను వినలేకపోయాను. ଶରୀରର ସମସ୍ୟା ଏଇଟା ନୁହେଁ, କିନ୍ତୁ ମୋ ହୃଦୟ ଭିତରେ ବାକ୍ୟ ଶୁଣିବାର ହୃଦୟ ଶୂନ୍ୟ ଥିଲା, ସେଥିପାଇଁ ଶୁଣି ପାରୁନଥିଲି। కానీ నేను ఎప్పుడైతే జూమ్ లో చూస్తున్నానో ప్రతి ఒక్కరు వచ్చి వాక్యం వినేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సమయాన్ని కేటాయించి వాక్యం వినడం అనేది చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం ఇది. ଯେତେବେଳେ ଜୁମ୍ରେ ଶୁଣୁଛି ସେ ସମୟରେ ସତରେ ସମୟକୁ ସେଠି କାଢ଼ିକି ବାକ୍ୟ ଶୁଣିଲା ବେଳକୁ ହୃଦୟରେ ବହୁତ ଗୁଡ଼ିଏ కృతజ్ఞత హృదయ బాహరికి ଆସୁଛି। మనం వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-9 ଆମେ ବାଇବେଲ ପଢିଆ ମାର୍କ 16 ପର୍ବ 1-9 1ରୁ 9 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ। అందరూ బైబిల్ తెరిచినట్లయితే మనం వాక్యాన్ని చదువుదాం. ସମସ୍ତେ ବାଇବେଲକୁ ଖୋଲିଛନ୍ତି, ତାହେଲେ ପଢିବା। విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ବିଶ୍ରାମବାର ଗତ ହେଲା ଉତ୍ତାରେ ମଗଦାଲିୟ ମରିୟମ, ଯାକୋବଙ୍କ ମାତା ମରିୟମ ଓ ସଲୋମୀ ସୁଗନ୍ଧ ଦ୍ରବ୍ୟ କିଣିଲେ, ଯେପରି ସେମାନେ ଯାଇ ତାଙ୍କର ମଖାଇ ଦେଇପାରନ୍ତି। వారు ఆదివారము పెందలకడన లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మనకొరకు ఆ రాయి ఎవడు పోలించినని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. ପୁଣି ସପ୍ତାହର ପ୍ରଥମ ଦିବସରେ ଅତି ପ୍ରତ୍ୟୁଷରେ ସେମାନେ ସମାଧି ନିକଟକୁ ଗଲେ। ସେତେବେଳେ ସୂର୍ଯ୍ୟ ଉଠିଲା। ସେମାନେ ପରସ୍ପର କୁହାକୁହି ହେଉଥିଲେ, କିଏ ଆମମାନଙ୍କ ପାଇଁ ସମାଧି ଦ୍ୱାର ପଥରଟା କଢ଼େଇ ଦେବ, କାରଣ ତାହା ଅତି ବୃହତ୍ ଥିଲା। వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ଏପରି ସମୟରେ ସେମାନେ ଚାହିଁ ଦେଖିଲେ ଯେ ପଥର କଢ଼ାଇ ଦିଆଯାଇଛି। అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటాంగి ధరించుకుని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి. ସେମାନେ ସମାଧି ମଧ୍ୟରେ ପ୍ରବେଶ କରି ଶୁକ୍ଳ ବସ୍ତ୍ର ପରିହିତ ଜଣେ ଯୁବାଙ୍କୁ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ବସିଥିବା ଦେଖି ଅତିଶୟ ବିସ୍ମିତ ହେଲେ। అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడడి. ସେଥିରେ ସେ ସେମାନଙ୍କୁ କହିଲେ, ବିସ୍ମିତ ହୁଅ ନାହିଁ। ତୁମମାନେ କ୍ରୁଶରେ ହତ ନାଜରିତ ଯୀଶୁଙ୍କର ଅନ୍ୱେଷଣ କରୁଅଛ। ସେ ଉଠି ଅଛନ୍ତି, ସେ ଏଠାରେ ନାହାନ୍ତି। ଦେଖ, ଏହି ସ୍ଥାନରେ ସେମାନେ ତାହାଙ୍କୁ ରଖିଥିଲେ। మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడనెను। କିନ୍ତୁ ସେମାନେ ଯାଇ ତାହାଙ୍କ ଶିଷ୍ୟମାନଙ୍କୁ, ପିତରଙ୍କୁ କୁହ, ସେ ତୁମମାନଙ୍କୁ ଆଗେ ଗାଲିଲକୁ ଯାଉଅଛନ୍ତି। ସେ ତୁମମାନଙ୍କୁ ଯେପରି କହିଥିଲେ, ସେପରି ତୁମମାନେ ତାହାଙ୍କଠାରେ ସେଠାରେ ଦେଖିବ। వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి, వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు। ସେଥିରେ ସେମାନେ ବାହାରେ ସମାଧି ନିକଟରୁ ପଳେଇ ଗଲେ, କାରଣ ସେମାନେ ଭୟରେ କମ୍ପୁଥିଲେ ଓ ବିସ୍ମୟରେ ଅଭିଭୂତ ହୋଇଥିଲେ। ପୁଣି କାହାକୁ କିଛି କହିଲେ ନାହିଁ, ତେଣୁ ସେମାନେ ଭୀତ ହୋଇଥିଲେ।
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ସପ୍ତାହର ପ୍ରଥମ ଦିବସ ପ୍ରତ୍ୟୁଷରେ ସେ ପୁନରୁତ୍ଥାନ କରି ଯାହାଙ୍କଠାରେ 7 ଭୂତ ଛଡ଼େଇଥିଲେ ସେଇ ମଗଦାଲିନୀ ମରିୟମକୁ ପ୍ରଥମେ ଦର୍ଶନ ଦେଲେ। ఈ వాక్యంలో కనుక చూస్తే మొదటి వచనంలో ఇక్కడ మరియా, మగ్దలేనే మరియా మరియు యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వీరు ముగ్గురు యేసు యొక్క సమాధి వద్దకు వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రిలన్నీ కొనుక్కుంటున్నారు. ଯେତେବେଳେ ଏ ଜାଗାରେ ଦେଖୁଛୁ ଆମେ ଯୀଶୁଙ୍କ ସମାଧି ପାଖକୁ ଯିବା ନିମନ୍ତେ ସେମାନେ ସୁଗନ୍ଧ ଦ୍ରବ୍ୟ ସବୁ କିଣିଛନ୍ତି। ସେମାନେ ହେଲେ ମରିୟମ ଆଉ ଯାକୋବର ମାତା ମରିୟମ ଆଉ ସଲୋମି, 3 ଜଣ। వీరు ముగ్గురు శనివారం రోజున వారు వెళ్ళి మార్కెట్ వెళ్ళి అన్ని సామాన్లు కొనుక్కొని ఎంత 2 చేతులు నిండుగా వాటి వస్తువుని, కొత్త దుస్తులని, సుగంధ ద్రవ్యాలని, తైలాలని వీటన్నిటిని పట్టుకొని వారు వస్తూ ఉన్నారు. ସେମାନେ ଯେତେବେଳେ ଯାଉଛନ୍ତି ସବୁବେଳେ ଦେଖୁଛୁ ତାଙ୍କ ହାତରେ ପରିପୂର୍ଣ୍ଣ ସେ ସୁଗନ୍ଧ ଦ୍ରବ୍ୟ କିଣିଲେ ଆଉ ସେ ତେଲ ମଧ୍ୟ ଧରିକି ଯାଉଛନ୍ତି। మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్త్రీలు విషయాన్ని కనుక మనం చూసినట్లయితే క్రీస్తును సైనికులు పట్టుకున్నప్పటి నుండి సమాధి వేయబడినంత వరకు ఈ స్త్రీలు యొక్క ముఖ్య పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। ଯେତେବେଳେ ଆମେ ଏ ଜାଗାରେ ଦେଖୁଛୁ ସ୍ତ୍ରୀ ମାନେ ମୁଖ୍ୟ ପାତ୍ର ଅଧିକାର କରିଅଛନ୍ତି ଯୀଶୁ ଧରିବା ଠାରୁ ଯୀଶୁଙ୍କର ସମାଧି ପର୍ଯ୍ୟନ୍ତ। మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తుని ఎప్పుడైతే సైనికులు బంధిస్తూ ఉన్నారు, ఆ సమయంలో శిష్యులు అక్కడ ఎవరు ఉండట్లేదు, అక్కడ నుంచి పారిపోతూ ఉన్నారు। ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ଧରିଛନ୍ତି ସୈନ୍ୟମାନେ ଆସିକି ସେ ସମୟରେ କୌଣସି ଶିଷ୍ୟମାନେ ସେ ଜାଗାରେ ନାହାନ୍ତି, ସମସ୍ତେ ଛିନ୍ନ ଭିନ୍ନ ହେଇଗଲେ। తర్వాత పేతురు విషయం వచ్చేటప్పటికి యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి భయపడి దాక్కుంటూ ఉన్నారు। ଯଦି ପିତର ବିଷୟରେ ଆମେ ଚିନ୍ତା କରିବା ତାହେଲେ ଯୀଶୁ କିଏ ମୁଁ ଜାଣିନି ବୋଲି ସେ ଲୁଚି ପଡୁଥିଲେ। యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ మోసి కలవరి వరకు వెళ్తూ ఉన్నారు, ఆ సమయంలో కూడా శిష్యులు అక్కడ ఎవరు కనిపించడం లేదు। ଯୀଶୁ ମଧ୍ୟ ସେ କୃଷ ବୋହିକି କାଲବରୀ ପାହାଡ଼ ଆଡ଼େ ଯେତେବେଳେ ଗମନ କରୁଛନ୍ତି ସେ ସମୟରେ ଅନ୍ୟ ଶିଷ୍ୟମାନେ କିଏ ବି ନାହାନ୍ତି। కానీ స్త్రీలను కనుక చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుని ఎప్పుడైతే బంధింపబడ్డారో ఆ సమయం నుంచి వారు క్రీస్తు కొరకు ఏడుస్తూ, క్రీస్తు కొరకు వారు బాధపడుతూ ఉన్నారు। ଯଦି ସ୍ତ୍ରୀମାନଙ୍କ ବିଷୟରେ ଆମେ ଚିନ୍ତା କରିବା ଯୀଶୁ ଧରିକି ବିଚାର ଆଉ ସବୁଥିରେ ଯୀଶୁଙ୍କ ପାଇଁ କାନ୍ଦୁଛନ୍ତି, ଯୀଶୁଙ୍କ ପାଇଁ ସେମାନେ వ్యాకుଳ ହଉଛନ୍ତି। ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నారో ఆ సమయంలో కూడా వారు క్రీస్తు కొరకు, క్రీస్తు వైపు మోకరిల్లి ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నారు। ఎప్పుడైతే క్రీస్తు మరణిస్తున్నారో ఆ సమాధికి తీసుకుని వెళ్ళడానికి కూడా స్త్రీలే ముందుగా వస్తూ ఉన్నారు। ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଯୀଶୁଙ୍କୁ ଯେତେବେଳେ ବନ୍ଧା ଯାଇଛି, ବିଚାର କରାଯାଉଛି, ସେ ସମୟରେ ଆଣ୍ଠୁଇକି ସେମାନେ କାନ୍ଦୁଛନ୍ତି। ତ ଯେତେବେଳେ ସମାଧି ଆଉ ସମୟରେ ମଧ୍ୟ ଦେଖୁଛୁ ଆମେ ସେ ଜାଗାରେ ମଧ୍ୟ ସେମାନେ ଅଛନ୍ତି। అంటే స్త్రీలు యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి వేయబడినంత వరకు స్త్రీలు వారు ముందస్తులోనే ఉన్నారు। ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ସ୍ତ୍ରୀ ମାନେ ପ୍ରଥମ ସ୍ଥାନରେ ଅଛନ୍ତି ଯୀଶୁ କୃଷାର୍ପିତ ଆଉ ପୁନରୁତ୍ଥାନ ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ। ఇప్పుడు కూడా వారు క్రీస్తుని సమాధిలో కలవడం కొరకు వీరు అన్నింటినీ సిద్ధపరచుకుని సుగంధ ద్రవ్యాలని, కొత్త బట్టలని వీటన్నింటిని పట్టుకుని వారు క్రీస్తుని కలవడానికి వారు వెళ్తూ ఉన్నారు। ଏବେ ମଧ୍ୟ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଏମାନେ ସମାଧି ନିକଟ ସୁଗନ୍ଧ ତୈଳ ସବୁ ବସ୍ତୁ ଧରିକି ଯୀଶୁଙ୍କ ସମାଧି ଆଡ଼କୁ ଯାଉଛନ୍ତି। ଏମାନେ ఇక్కడ చూసినట్లయితే యేసు యొక్క శిష్యులు ఒక్కరు కూడా ఇక్కడ కనిపించడం లేదు। ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଛୁ ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ୟ ଜଣେ ବି ଦେଖାଯାଉନାହାନ୍ତି ଏଠାରେ। ఈ స్త్రీలు కనుక చూసుకున్నట్లయితే ఎంత విశ్వాసంతో ఉన్నారు కదండి। ଯେତେବେଳେ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ଆମେ ଦେଖୁଛୁ ବହୁତ ବିଶ୍ୱାସରେ ମାନେ ଅଛନ୍ତି, ହଁ କି ନାହିଁ? కానీ వారు ఆ సమాధి వద్దకు వెళ్ళేటప్పటికి అక్కడ యేసుక్రీస్తు ఉన్నారా అండి? କିନ୍ତୁ ସେମାନେ ଯେତେବେଳେ ସମାଧି ପାଖକୁ ଯାଉଛନ୍ତି କ'ଣ ଯୀଶୁ ଥିଲେ ସେଠାରେ?
అక్కడ సమాధి అనేది తెరవబడి ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూసేటప్పుడు యేసుక్రీస్తు అక్కడ లేరు. ସମାଧି ଯଦି ଦେଖିବା ତା ଖୋଲା ହେଇଛି, ଯାଇକି ଯେତେବେଳେ ଦେଖୁଛନ୍ତି ସେ ଜାଗାରେ ଯୀଶୁ ବି ନାହାନ୍ତି। అయితే యేసుక్రీస్తు చనిపోక ముందు ఏమని వాగ్దానం ఇచ్చారండి వాళ్ళకి? ଯୀଶୁ ମରିବା ପୂର୍ବରୁ ସେମାନଙ୍କୁ କ'ଣ ପ୍ରତିଜ୍ଞା ଦେଇଥିଲେ? నేను మిమ్మల్ని గలీలియాలో కలుసుకుంటాను అని చెప్పారు. ମୁଁ ତମମାନଙ୍କୁ ଗାଲିଲୀରେ ଭେଟିବି। కానీ ఎవరు కూడాను ఆ వాగ్దానాన్ని గుర్తు పెట్టుకోవట్లేదు. ବର୍ତ୍ତମାନ ସେମାନଙ୍କ ହୃଦୟରେ ଜଣେ ବି ନାହିଁ ଯିଏକି ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ମନେ ପକାଉଛନ୍ତି। ఎందుకు గలీలియాలో క్రీస్తు నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పినప్పటికీ గలీలియాకు వెళ్ళి క్రీస్తుని కలవాలనే హృదయం వాళ్ళలో రావట్లేదు. ତାଙ୍କ ହୃଦୟ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଗାଲିଲୀରେ ଯାଇକି ଯୀଶୁଙ୍କୁ ଭେଟିବାର ହୃଦୟ ନାହିଁ। ఎందుకంటే గలీలియా అనే ప్రాంతం అనేది, ఆ నగరం అనేది చాలా చెడ్డది. చాలా చెడ్డదంటే చాలా చిన్నది, చిన్న ప్రాంతం అని వాళ్ళ హృదయంలో ఉంది. ଯେତେବେଳେ ଗାଲିଲୀ ବିଷୟରେ ଆମେ ଚିନ୍ତା କରିବା, ବହୁତ ଛୋଟ ଜାଗା ଆଉ ଅପରିଷ୍କାର ଜାଗା। మనం మొదటి రాజులు 9వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే, ଯେତେବେଳେ ପ୍ରଥମ ରାଜା ଗୋଟେ 9 ପର୍ବକୁ ଦେଖୁଛୁ ଆମେ, అక్కడ 11 నుంచి 13 వచనాలను చూద్దాం। ସେଠି ଆମେ 9 ପର୍ବର 11ରୁ 13 పర్యంతం అక్కడ ଦେଖିବା। గలీలీ యొక్క దేశం ఎటువంటిదో మనం తెలుసుకోగలము। ସେଠି ଗାଲିଲିଓ କେମିତିକା ଲେଖା ହେଇଛି। సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు కప్పగించెను। 11 నుండా అవును పాస్। ତମରି ଶେଷରେ ସୋଲୋମନ ରାଜା ସରର ରାଜା ହିରାମକୁ ଗାଲିଲି ଦେଶସ୍ଥ 20 ନଗର ଦେଲେ। ଏହି ହିରାମ ସୋଲୋମନଙ୍କର సొలొమోనుకు ସମସ୍ତ తనకిచ్చిన హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణమును చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక 12 ପଦ ଏଉତାରେ ହିରାମ ସୋଲୋମନଙ୍କର ଦତ୍ତ ନଗରମାନ ଦେଖିବାକୁ ସୋର ଆସିଲା, ମାତ୍ର ସେ ସବୁ ତାର ସନ୍ତୋଷଜନକ ହେଲା ନାହିଁ। నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణంలో ఏ పాటి వనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు। 13 ପଦ ତମୁ ସେ କହିଲା, ଏ ମୋର ଭାଇ, ଏସବୁ କିପରି ନଗର ମତେ ଦେଇଅଛ? ପୁଣି ସେ ସେଇ ସବୁର ନାମ କାବୁଲ ଦେଶ ଦେଲା। ସେଇ ନାମ ଆଦ୍ୟପି ଅଛି। ఇక్కడ చూసుకున్నట్లయితే గలీలియా దేశం అనేది చాలా చూడడానికి మంచిగా లేదు అని, అది అంటే చాలా చిన్నదిగా అనుకూలంగా లేదు అని అక్కడ చెబుతూ ఉన్నారు। ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଗାଲିଲିଓ ସେଠି ବହୁତ ଛୋଟ ଆଉ ଦେଖିବାରେ ସନ୍ତୋଷଜନକ ମଧ୍ୟ ନାହିଁ। అందుకే ఆ పట్టణానికి ఏమని అక్కడ పేరు పెడుతున్నారు, కాబూల్ అని పెడుతున్నారు। ସେଥିପାଇଁ ସେ ନଗରକୁ କାବୁଲ ବୋଲି ନାଁ ଦିଆହେଲା। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాబూల్ అనే దానికి అర్థము నిష్ప్రయోజనము। କାବୁଲର ଅର୍ଥ ହଉଛି କିଛି ବି ନାହିଁ। అది ఈ నిష్ప్రయోజనం గల ఇక ప్రాంతానికి వెళ్ళి ఎవరు వెళ్ళాలనుకుంటారండి? ସେଠି ପ୍ରୟୋଜନ ନଥିବା ସ୍ଥାନ କିଏ ଯିବା ପାଇଁ ଚାହିଁବ? ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు। କେହି ମଧ୍ୟ ଯିବା ପାଇଁ ଚାହିଁବେ ନାହିଁ। మనం కనుక మన నిజ ఆత్మీయ జీవితంలో కూడా చూసుకున్నట్లయితే మన యొక్క శరీరం అనేది అటువంటిదే। ଆତ୍ମିକ ଜୀବନ ବିଷୟରେ ଯଦି ଚିନ୍ତା କରିବା, ଆମ ଶରୀର ବିଷୟ ମଧ୍ୟ ସମାନ ଅଟେ। అవునా కదా అండి? ସତ କି ନୁହେଁ? మనం మార్కు సువార్త 4వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే అక్కడ విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని రోడ్డు పక్కన పడుతుంది, మరికొన్ని రాతి నేల మీద పడుతుంది, మరికొన్ని
ముళ్ళ పొదల మీద పడుతుంది, మరికొన్ని మంచి నేల మీద పడుతుంది. ଯଦି ଆମେ ମାର୍କ 4 ପର୍ବରେ ଦେଖିବା, ଜଣେ ବିହନ ବୁଣାଳି ଯେତେବେଳେ ବୁଣୁଛି ରାସ୍ତା କଳରେ, କଣ୍ଟା ପାଖରେ, ପଥରିଆ ଭୂମିରେ, ଭଲ ଭୂମିରେ, ଏମିତିକା ଜାଗାରେ ବିହନ ପଡୁଛି। మనం అంటే ఆ విత్తిన వాడు తెలియకుండానే రోడ్డు మీదనే విత్తిన వేస్తుంటాడా విత్తనాలని? ତାହେଲେ ଯିଏ ବିହନ ବୁଣୁଛି ସେ କ'ଣ ନ ଜାଣିକି ରାସ୍ତା କଡ଼ରେ ବିହନ ବୁଣୁଛି କି? లేదు, అతను పొలంలోనే విత్తుతున్నారు. ହଁ, ସେଠି ସିଏ ମଧ୍ୟ ବିଲରେ ହିଁ ପକଉଛି। కానీ ఆ దారి ఎందుకు, ఆ నేల ఎందుకు అంత గట్టిగా ఉంది? ତ ସେ ରାସ୍ତା କଡ଼ର ମାଟି କ'ଣ ପାଇଁ ଏତେ ବହୁତ ଟାଣ ହେଇକି ଅଛି? మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు ఉన్నా కూడాను మేము పొలాలందంటే నడుచుకుని వెళ్ళేవారము। ଯେତେବେଳେ ମୁଁ ଛୋଟ ବିଷୟ ମନେ ପଡ଼ୁଛି ସ୍କୁଲ ଗଲାବେଳକୁ, ଯଦିଓ ରୋଡ଼ ଥିଲା କିନ୍ତୁ ଆମେ ବିଲମାନଙ୍କୁ ଦେଇ ଡେଇଁକି ଯାଉଥିଲୁ। ఎందుకంటే దారి మెయిన్ రోడ్డు మీద వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి ఆ బ్యాగ్ బరువుకి ఎవరు నడుస్తారని మేము పొలం మధ్యలోనే నడుచుకుని వెళ్ళేవారము। ତ ବହିପତ୍ର ଏତେ ଓଜନ ଥିଲା, ବ୍ୟାଗ୍ ବୋହି ପାରିନଥିଲୁ, ସେଥିପାଇଁ ରାସ୍ତା ଦେଇ ଗଲେ ବୁଲିକି ଯିବାକୁ ପଡ଼ିବ, ସେଥିପାଇଁ ଆମେ ବିଲ ଦେଇ ଯାଉଥିଲୁ। మనం ప్రతిరోజు ఆ దారిని నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుందండి, అది ఒక దారిలాగా గట్టిగా నేల అవుతుందా లేదా? ସବୁବେଳେ ଯଦି ସେ ରାସ୍ତା ଆମେ ସେମିତି ଯାଉଥିବା ତାହେଲେ ସେ ମାଟି କେମିତି ହବ? అదే కానీ ఆ పొలం యజమాని ఎవరైతే ఉన్నారో, రైతు ఎవరైతే ఉన్నారో, ఆ పొలాన్ని కనుక కంచి వేసినట్లయితే, ఆ కంచి వేసి దాన్ని కనుక సాగు చేసినట్లయితే అది ఎంతో మంచి నేలగా మారుతుంది। ହଁ, ସେ ଭୂମି ଟାଣ ଥିଲା, ସେଥିପାଇଁ ଯଦି ସେ ଯିଏ ଚାଷୀ ଯଦି ସେ ଚାରିଆଡ଼େ ବହି ବାନ୍ଧିବ ତାହେଲେ ସେପଟେ କିଏ ବି ଯିବେନି, ଆଉ ସୁରକ୍ଷିତ ଭାବରେ ରହିବ। అవునా కదా అండి? ହଁ କି ନାହିଁ? అది మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగే సరైన ఒక వ్యవసాయ మన ఆత్మీయ జీవితం అనేది చాలా కష్టంగా ఉంది। ଆମର ଆତ୍ମିକ ଜୀବନ ମଧ୍ୟ ସମାନ ସେହିପରି ବହୁତ କଷ୍ଟକର ଅଟେ। మన ఆత్మీయ జీవితం అనేది జీవించడానికి చాలా కష్టంగా ఉంటాము। ఏ విధంగా మనం శారీరకంగా మంచంలో చేసి మనం దేవుని దృష్టికి మంచిగా కనపరుచుకోవాలనుకుని ప్రయత్నిస్తూ ఉంటాము। ଯେତେବେଳେ ଶରୀରରେ ଢଳା ଯାଇକି ଆମେ ଆତ୍ମିକ ଜୀବନ ବଞ୍ଚୁଛୁ, ସେ ସମୟରେ ପ୍ରଚେଷ୍ଟା କରିକି ପରମେଶ୍ୱର ଦୃଷ୍ଟିରେ ଭଲ ଦେଖେଇ ହେବା ପାଇଁ ଚାହୁଁଥାଉ ଆମେ। కానీ అది ఎటువంటి స్థానం అండి? ఆ రోడ్డు పక్కన పడిన విత్తనం వంటిది। ସେ ସ୍ଥାନ ହେଉଛି ରାସ୍ତା କଡ଼ର ଭୂମି ସଦୃଶ ବା ରାସ୍ତା କଡ଼ ଉପରେ ବୁଣା ଯାଇଥିବା ఎప్పుడైతే ବୀଜ ఆ ସଦୃଶ। రోడ్డు పక్కన విత్తనం ఎప్పుడైతే రోడ్డు పక్కన ఒక విత్తనాలను పడుతుందో పక్షులు వచ్చి వాటిని తినేస్తాయి। ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଆମେ ରାସ୍ତା କଡ଼ରେ ଯଦି ବିହନ ବୁଣୁଛି ତାହେଲେ ପକ୍ଷୀ ଆସିକି ଖାଇଦେଉଛି। రాతి నేల మీద పడిన విత్తనాలు ఎండకి అవి ఎండిపోతాయి। ପଥୁରିଆ ଭୂମିରେ ଯେଉଁ ବୀଜ ପଡ଼ିଲା ସେ ଖରା ହେତୁ ଶୁଖି ଯାଉଛି। మరికొన్ని ముళ్ళు పొదల్లో పడినవి ఎప్పుడైతే ముళ్ళు పొదలు పెరుగుతాయో ఆ సమయంలో విత్తనం మొలకెత్తినా కూడా కొన్ని రోజులకి అది పంట అనేది పాడైపోతుంది। ଯେତେବେଳେ କଣ୍ଟା ଭୂମିରେ ପଡ଼ିଥିବା ବିହନ ସେ ପୁରା ପ୍ରେସର ମାନେ ଛାପି ହେଇକି ଫସଲ ମଧ୍ୟ ନଷ୍ଟ କରିଦେଉଛି। ఇది మనం శారీరకంగా కష్టపడి దేవుని ఎదుట మంచి పనులు చేసి కనపరుచుకోవాలని అనుకున్నప్పుడు మన స్థానం అనేది ఈ విధంగా ఉంటుంది। ଯେତେବେଳେ ଶରୀର ଆଡ଼କୁ ଆମେ ଅତିକ୍ରମ କରି ଶରୀର ଆଡ଼କୁ ଢଳାଯାଇ ଯେତେବେଳେ ଆତ୍ମିକ ଜୀବନ ବଞ୍ଚିବା ତାହେଲେ ଏହିପରି ଭୂମି ସଦୃଶ ହେଇ ବଞ୍ଚିବା ଆମେ।
అవునా కదా? हाँ कि नहीं? మన నిష్ప్రయోజనమైన మన యొక్క శరీరంలో దేవుడు మనకి ఆ, ఉమ్, నిష్ప్రయోజనమైన మన యొక్క శరీరంలో హృదయాల్లో దేవుడు జన్మించాలనుకున్నారు. ଆଉ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଆମ ହୃଦୟ ଭିତରେ ଯଦିବା ସେଠି କୌଣସି ବିଷୟ ନାହିଁ, କିନ୍ତୁ ସେ ହୃଦୟରେ ପରମେଶ୍ୱର ଜନ୍ମ ହେବା ପାଇଁ ଚାହୁଁଥିଲେ। మనం ఎటువంటి వారమే ఉన్నామండి? 1 కొరింథీయులు 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు కనుక చూసినట్లయితే మనం ఎటువంటి వారమై ఉన్నాము అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ଆମେ କେମିତିକା ଲୋକ ଥିଲୁ? ଯଦି ପ୍ରଥମ କରିନ୍ଥିୟ 6 ପର୍ବ 9ରୁ ଯଦି ଦେଖିବେ, ସେଠି ଲେଖାଯାଇଛି ଆମେ କେମିତିକା ଲୋକ ଥିଲୁ। మనం ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. ମାନେ ସେ ବାକ୍ୟକୁ ଥରେ ଦେଖିବା। అన్యాయస్తుల దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యముకు వారసులు కానేరరు. ଅବା ଅଧାର୍ମିକ ମାନେ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ଅଧିକାର ହେବେ ନାହିଁ, ଏହା କି ତୁମେମାନେ ଜାଣ ନାହିଁ? ଭ୍ରାନ୍ତ ହୁଅ ନାହିଁ। ବ୍ୟଭିଚାରୀ କି, ପ୍ରତିମା ପୂଜକ କି, ପାରେଦାରିକ ଆଚାରୀ କି, ସ୍ତ୍ରୀବତ୍ ଆଚାରୀ କି, ଫୁ ମୈଥୁନକାରୀ କି, ଚୋର କି, ଧନ ଲୋଭୀ କି, ମତୁଆଳି କି, ନିନ୍ଦୁକ କି, ପରଦ୍ରବ୍ୟ ଲୁଣ୍ଠନକାରୀ, ଏମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ଅଧିକାର ହେବେ ନାହିଁ। మనము ఇటువంటి వారమై ఉన్నాం. కానీ ఆ గలీలియా ప్రదేశం ఏ విధంగా అయితే అపరిశుభ్రంగా మన దృష్టికి చాలా అల్పమైనదిగా కనిపిస్తుందో, మనకు హృదయం అనేది అటువంటిది. ଯେତେବେଳେ ଗାଲିଲି ବିଷୟରେ ଚିନ୍ତା କରୁଛୁ, ଦେଖିଲେ ବହୁତ ଛୋଟ ଜାଗା, ଅସ୍କରା ଜାଗା, ଦେଖିବାକୁ ସନ୍ତୋଷଜନକ ମୋତେ ଲାଗୁନାହିଁ। ତ ସମାନ ଆମ ହୃଦୟ ମଧ୍ୟ। కానీ ఆ క్రీస్తు ఎక్కడ మనల్ని కలవాలనుకుంటున్నారండి? గలీలియా నగరంలోనే కలవాలనుకుంటున్నారు. କିନ୍ତୁ ଖ୍ରୀଷ୍ଟ କେଉଁ ଜାଗାରେ ଆମମାନଙ୍କୁ ଭେଟିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି? ତା ହେଉଛି ଗାଲିଲି। మన హృదయం ఎటువంటిదో దేవునికి తెలుసండి. కాబట్టి మన యొక్క పాపముల్ని కడిగి వేయడం కొరకే మన యొక్క హృదయాల్లో ఆయన జన్మించాలనుకున్నారు. ସତରେ ଆମ ହୃଦୟ କେମିତି ଯୀଶୁ ଭଲରେ ଜାଣୁଛନ୍ତି, ପରମେଶ୍ୱର ଭଲରେ ଜାଣୁଛନ୍ତି। ଆମର ପାପକୁ ସଫା କରିକି ଧୌତ କରି ଆମ ହୃଦୟ ଭିତରେ ପ୍ରବାସ କରିବା ପାଇଁ ତାଙ୍କର ଇଚ୍ଛା। కానీ మనం ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నామని? మనం మంచి పనులు చేసుకొని దేవుని ఎదుట నిలబడాలనుకుంటున్నాము. କିନ୍ତୁ କେଉଁ ସ୍ଥାନରେ ଆମମାନଙ୍କର ଅଭିଳାଷ ଅଛି ରହିବା ପାଇଁ? ତା ହେଉଛି ଭଲ କାମ କରି, ଭଲ ଦେଖି। ఆ స్త్రీలు ఏ విధంగా అయితే క్రీస్తు ఎదుట మంచి పనులు చేస్తూ వారు వెళ్తూ ఉన్నారో, ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మంచి పనులు చేసుకుని దేవుని ఎదుట మనం నిలబడాలనుకుంటున్నాము. ଏ ସ୍ତ୍ରୀମାନେ ମଧ୍ୟ ତାଙ୍କର ଉତ୍ତମତା ଦ୍ୱାରା ଭଲ କାମ କରିକି ଯୀଶୁଙ୍କର ନିକଟରେ ବା ସମାଧିକୁ ଯିବା ପାଇଁ ସେମାନେ ଚାହୁଁଛନ୍ତି। ଠିକ ଆମର ଆତ୍ମିକ ଜୀବନ ସମାନ। కానీ వారు అక్కడ యేసుని ఎదుర్కోగలుగుతున్నారండి? యేసుని కలవగలుగుతున్నారా? అక్కడ యేసు ఉండట్లేదు. ହଁ, ଯଦିବା ସେମାନେ ସେମିତି ଯାଇଛନ୍ତି, କ'ଣ ସେ ଜାଗାରେ ଯୀଶୁ ଥିଲେ? ଯଦିବା ଯୀଶୁଙ୍କୁ ଖୋଜିଲେ, କ'ଣ ସେ ଜାଗାରେ ଥିଲେ କି? ଯୀଶୁ ପାଇଲେ କି? ସେମାନେ ନାହାନ୍ତି। అలాగే మనం ఏదైతే ప్రయత్నిస్తున్నామో అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందండి? యేసు లేని చోటకు మనల్ని తీసుకుని పోతుంది. ଯେତେବେଳେ ନିଜର ସ୍ୱକର୍ମ ଦ୍ୱାରା ଆମେ ଆଗକୁ ବଢ଼ିଥାଉ, ଆମେ ସେ ସ୍ଥାନକୁ ନେଇଯାଇଥାଏ ଯେଉଁ ସ୍ଥାନରେ ଖ୍ରୀଷ୍ଟ ନଥାନ୍ତି। ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చారో, నేను గలీలీలో కలుసుకుంటానని, ఆ వాగ్దానాన్ని వారు మర్చిపోతున్నారు. వాళ్ళు కనుక గలీలియాకి కనుక ముందుకు వెళ్ళినట్లయితే వారు క్రీస్తుని కలుసుకునేవారు.
ଯୀଶୁ ସେମାନଙ୍କୁ ଯଦିବା ପ୍ରତିଜ୍ଞା ଦେଉଥିଲେ, ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ସେମାନେ ତାଙ୍କ ହୃଦୟରେ ଭୁଲିଗଲେ। ଯଦି ସେମାନେ ଗାଲିଲିକୁ ଯାଇଥାନ୍ତେ ତାହେଲେ ଯୀଶୁଙ୍କୁ ଭେଟିଥାନ୍ତେ। మనం కూడా మన జీవితాల్లో ఏ విధంగా జీవిస్తున్నామంటే దేవుడు మనకి ఏం వాగ్దానం ఇచ్చారో దాన్ని మనం మర్చిపోయి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. ଆମର ଆତ୍ମିକ ଜୀବନ ମଧ୍ୟ ସମାନ। ଯଦିବା ପରମେଶ୍ୱର ପ୍ରତିଜ୍ଞା ଦେଇଛନ୍ତି, ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ଭୁଲି ଯାଇକି ଆମେ ଚେଷ୍ଟା କରୁଛୁ। అవునా కదండి? ହଁ କି ନାହିଁ? మనము మన యొక్క నోటి నుంచి నేను దొంగల చేతుల పట్టబడిన వ్యక్తి స్థానంలో ఉన్నాను అని మనం అన్నప్పటికీ మన హృదయంలో సమరుని స్థానంలోనే ఉండడం ఇష్టపడుతుంది. ଯଦି ଅନ୍ୟ ରୂପରେ ଦେଖିବା, ଯଦିବା ଆମ ପାଟି କହୁଛି ମୁଁ ହେଉଛି ଦରମରା ବ୍ୟକ୍ତି, କିନ୍ତୁ ହୃଦୟ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ମୁଁ ହେଉଛି ସମରୀୟ। ఎప్పుడైతే మనము ఆ సమరుని స్థానంలో ఉండడానికి ఇష్టపడ ఆ సమయంలో మనకు హృదయంలో సమరుని యొక్క శక్తి వ్యక్తి యొక్క పని అనేది ఉండదు. ଯେତେବେଳେ ଆମେ ସମରଣୀୟ ପଥିକର ସ୍ଥାନରେ ରହିବା, ସେ ସମୟରେ ଆମ ଜୀବନରେ ସେ ସମରଣୀୟ ପଥିକର କାର୍ଯ୍ୟ ନଥାଏ। ఎందుకంటే మనం గనక దొంగల చేతిలో పడిన వ్యక్తి స్థానంలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా సమరుడు వచ్చి మనల్ని ఆ పూటపొలం అనే ఇంటికి తీసుకుని వెళ్ళి మనల్ని ఆ నూనెతోనూ ద్రాక్షరసంతోనూ వారు మనకి ఉంచుతారు. ଯଦି ଆମେ ଦରମରା ଅବସ୍ଥାରେ ଥିବା ଲୋକର ସ୍ଥାନରେ ଥିବା, ତାହେଲେ ନିଶ୍ଚୟ ସମରିଆ ବ୍ୟକ୍ତି ଦ୍ୱାରା ସେଠି ତୈଳ ଆଉ ଦ୍ରାକ୍ଷା ରସ ଦ୍ୱାରା ମଖାଇ ପାନ୍ଥାଶାଳକୁ ନେଇକି ସେବା ଶୁଶ୍ରୂଷା ପାଇବା। ఎప్పుడైతే ఆ పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్తున్నారో అక్కడ వారిని అక్కడ తీసుకువెళ్ళడమే కాకుండా 2 దేనారాలను కూడా ఇస్తూ ఉన్నారు। ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ପାନ୍ଥାଶାଳକୁ ନେଉଛନ୍ତି ସେତିକି ନାହିଁ, କିନ୍ତୁ 2 ଦିନାରି ମଧ୍ୟ ଦିଆଯାଉଛି। మనం చూసినకి అర్థం ఏంటో తెలుసా? వినిపించలేదు, మళ్ళీ చెప్పండి। ఆ 2 దినారములు అనగా అర్థం ఏమిటో తెలుసా అండి? 2 ଦିନାରର ଅର୍ଥ ଜାଣିଛନ୍ତି? ఆ 2 దినారములు అర్థము ఒకటి పాత నిబంధన, మరొకటి కొత్త నిబంధన। 2 ଦିନାରର ଅର୍ଥ ହେଉଛି ଗୋଟେ ପୁରାତନ ନିୟମ ଆଉ ଗୋଟେ ନୂତନ ନିୟମ। మరొక విధంగా చూసుకున్నట్లయితే ఆ 2 దినారములకు గల అర్థము అక్కడ రక్షణ కూడా మొదటి దినారము అనగా రక్షణ, పాపక్షమాపణ। ଯଦି ଅନ୍ୟ ଏକ ଅର୍ଥରେ ଯଦି ଦେଖିବା, ଆମେ ପ୍ରଥମ ଦିନାରି ହେଉଛି ପାପ କ୍ଷମା, రెండవ దినారం అనగా అక్కడ పరిశుద్ధాత్మ, నీతి, సంఘము, దైవ సేవకులు ఉంటారు। ଦ୍ୱିତୀୟ ଦିନାରି ହେଉଛି ସେଠି ଧାର୍ମିକତା, ପବିତ୍ର ଆତ୍ମା, ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସ ଆଉ ମଣ୍ଡଳୀ। ఈ రెండింటిని సమరుడు ఆ పోటుకోల వానికి ఇచ్చి నేను మరోసారి వచ్చేటప్పుడు వీటికి అయిన ఖర్చుని మరింత ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు। ଏଇ 2ଟା ବିଷୟ ଦେଇ ସମରିଆ ପଥିକ ପଳେଇଲେ, ୟାକୁ ସେବା କର, ସେବା ଶୁଶ୍ରୂଷା କର, ଯାହା ଅଧିକ ଖର୍ଚ୍ଚ ହବ ବାଉଳି ଆସିଲେ ମୁଁ ପରିଶୋଧ କରିବି ବୋଲି କହୁଛନ୍ତି। నిజంగా మనకి అతని రక్తం ద్వారా మనం ఏం చేయాలి? వినిపించలేదు। క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని ఏం చేశారండి? ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଆମକୁ କଣ କରିଛି? మనం చూసినట్లయితే రోమా పత్రిక 5:9 ଯଦି ଆମେ ରୋମିଓ 5 ପର୍ବର 9 ପଦକୁ ଦେଖିବା, అందరూ తెరిచినట్లయితే చదువుదాం। ସମସ୍ତେ ଖୋଲିଛନ୍ତି କି ପଢିବା? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము। ଅତଏବ ଏହାରି ସୁନିଶ୍ଚିତ ଯେ ଆମ୍ଭେମାନେ ଏବେ ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ ତାଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧରୁ ରକ୍ଷା ପାଇବା।
ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాము. ଯଦି ଏ ଜାଗାରେ ଦେଖିବା ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ମାନେ କଣ କରାଯାଇଛୁ, ଧାର୍ମିକ ବୋଲି ଗଣନା କରାଯାଇଛି। ఇక్కడ మన యొక్క పని అనేది ఉందా అండి? ଏଇଠି କଣ ଆମର କାମ ଅଛି କି? లేదు. ନାହିଁ। ఇక్కడ దేవుడు దేవుడు కార్యమే ఉంది. ଏ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ହିଁ ଅଛି। ఈ కార్యంలో గనుక మన యొక్క పని కూడా ఉన్నట్లయితే అది సఫలం అవుదండి. ଯଦି ଏ ଜାଗାରେ ନିଜର କାମ ଅଛି ବା ଆମର କାମ ଅଛି, ତାହେଲେ ତାହା କେବେ ମଧ୍ୟ ସଫଳ ହବନି। మనం ఎన్ని సంవత్సరాలుగా పాపం నుంచి ముక్తి పొందుకోవడానికి, విమోచింపబడడానికి ఎన్నో కష్టాలు ఎన్నో ప్రయత్నిస్తూ వచ్చాము. ବହୁତ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ପାପରୁ ମୁକ୍ତ ହେବା ପାଇଁ ପ୍ରଚେଷ୍ଟା କରିକି ଆସିଥିଲୁ। కానీ మనం ఎప్పుడైనా నీతిమంతులుగా తీర్చబడ్డామని హృదయంలో పొందుకున్నామా అండి? କଣ ହୃଦୟରେ ପାଇଥିଲୁ ଆମେ ଧାର୍ମିକ ଗଣିତ କରାଯାଇଛୁ ବୋଲି? లేదు. ନାହିଁ। నేను దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవునికి నేను దానం చేస్తున్నాను, దేవుని కొరకు నేను పరిచర్యలు చేస్తున్నాను, కానీ నాలో పాపం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాము। କିନ୍ତୁ କେମିତି ଆମେ କହିକି ଆସିଛୁ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ମୁଁ ବଞ୍ଚୁଛି, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଦାନ ଦଉଛି, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ମୁଁ ପ୍ରଚାର କରୁଛି, ଏମିତି କହିକି ମୁଁ ପାପୀ। కానీ ఇక్కడ దేవుడు మన కొరకు చేసిన దాన్ని మనము చూడట్లేదండి, మర్చిపోతున్నాం మనము। ଏଠାରେ ଯେତେବେଳେ ଚିନ୍ତା କରୁଛୁ ଆମେ ଏ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟକୁ ଆମେ ଦେଖୁନୁ, ପାଶୁରି ଯାଉଛୁ। ఎందుకంటే దేవుడి యొక్క ఒక కార్యాన్ని మనము పొందుకునే హృదయం మనలో స్థిరపడలేదు। ଆମ ହୃଦୟ ଭିତରେ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟକୁ ସ୍ଥାପିତ ହେଇନଥିଲା। కానీ వాక్యం ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇక్కడ ఖచ్చితంగా రాయబడి ఉంది, క్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము। କିନ୍ତୁ ବାକ୍ୟ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଏ ଜାଗାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇଅଛୁ। మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం మరలా చదువుదాం। ଚାଲନ୍ତୁ ପ୍ରଥମ కొరింథీୟ 6 ପର୍ବ ଆଉ ଥରେ ଆମେ ମାନେ ପଢିବା। 11వ వచనంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడింది। ଯଦି ଆମେ ଦେଖିବା 11 ପଦରେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଲେଖା ଯାଇଛି, మీలో కొందరు అట్టివారై ఉంటరు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి। ଆଉ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେହି କେହି ଏହି ପ୍ରକାର ଥିଲ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଓ ଆମମାନଙ୍କ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ତୁମମାନେ ଧୌତ ହୋଇଅଛ, ପବିତ୍ରୀକୃତ ହୋଇଅଛ ଓ ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇଅଛ। నేను ఈ వాక్యాన్ని వినక ముందు కూడా నేను వారిలానే నేను కూడా ప్రయత్నిస్తూ వచ్చాను, ఏ విధంగా అయితే నేను పరిశుద్ధరాలని అవ్వాలి, నీతిమంతురాలని అవ్వాలనుకుని ప్రార్థన చేసి నీతిమంతురాలని అవుతానని నేను కూడా ప్రయత్నిస్తూ వచ్చాను। ଏ ବାକ୍ୟ ମୋ ହୃଦୟରେ ସ୍ଥାପିତ ହେବା ପୂର୍ବରୁ ମୁଁ ଚେଷ୍ଟା କରୁଥିଲି ପବିତ୍ର ହେବା ପାଇଁ, ମୁଁ ଚେଷ୍ଟା କରୁଥିଲି ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟ ଯିବା ପାଇଁ। కానీ నాకు సరైన దారి అనేది కనిపించలేదు। ఏ విధంగా మనం రక్షణ పొందుకోవాలంటే దానికి మార్గం ఏంటి, పరిశుద్ధులం అవడానికి ఏం చేయాలి అంటే సరైన వాక్యం అనేది నాకు దొరకలేదు। ସେଠି ସତ୍ୟ ବାକ୍ୟର ଅଭାବ ହେତୁ ମୁଁ ଚେଷ୍ଟା କରୁଥିଲି ସତ୍ୟର ପରିତ୍ରାଣ କିପରି ପାଇବି, କେମିତି ଆବିଷ୍କାର କରିବାର ଅଛି, ଏ ବିଷୟ କିଛି ମୋତେ ଜାଣିନଥିଲି। కానీ ఇప్పుడైతే ఈ వాక్యం పాస్టర్ గారు ద్వారా విన్నాను, ఇంకా నేను ప్రార్థన చేస్తూ నేను అడుగుతున్నాను, దేవుడా నా పనులను క్షమించండి, నన్ను పరిసరాలను చేయండి అని ప్రార్థన చేస్తున్నాను। ఇది అంత వ్యర్థము, దేవుడు ఆల్రెడీ నన్ను పరిశుద్ధరాలను చేశారు, కానీ ఆ వాక్యాన్ని నేను పొందుకోలేదని ఆ రోజు నేను తెలుసుకున్నాను। କିନ୍ତୁ ସେଦିନ ଯେତେବେଳେ ପାଷ୍ଟର ମୋତେ ଦେଖେଇଲେ ବାକ୍ୟ, ସେଦିନ ମୁଁ ପାଇଲି ଯେ ମୋର ପ୍ରାର୍ଥନା, ମୋର ଚେଷ୍ଟା, ମୋର ପ୍ରତି ପରିଶ୍ରମ ଏସବୁ ବ୍ୟର୍ଥ ବୋଲି ମୁଁ ପାଇଲି।
ఇక్కడ నా కార్యం నా పని ఏదైతే ఉందేదో, నా ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలం కాలేదండి. కానీ దేవుని యొక్క మాట అనేది ఈ వాక్యం ద్వారా అది సఫలమైంది. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ସଫଳ ହେଲା, କିନ୍ତୁ ମୋର କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା ଟିକେ ମଧ୍ୟ ସଫଳ ହେଇନାହିଁ। ఈ వాక్యంలో రాయబడింది, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి ఉన్నారు అని రాయబడింది। ଏ ଜାଗାରେ ଲେଖା ହେଇଛି, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଓ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ଧୌତ ହୋଇଅଛ। అలా పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని రాయబడింది। ପବିତ୍ରୀକୃତ ହୋଇଅଛ ଓ ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି। నేను నా పాపాన్ని కడిగి వేసుకోవడానికి మాత్రమే నేను ప్రార్థన చేసేదాన్ని। ମୋର ପ୍ରାର୍ଥନାରେ କେବଳ ପାପର ଧୌତ ହେବା ବିଷୟ ହିଁ ଥିଲା ପରିପୂର୍ଣ୍ଣ ହେଇକି। కానీ ఇక్కడ దేవుడు నా కొరకు ఏం చేశాడని, నన్ను నా పాపాన్ని కడిగి వేసి నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా కూడా నన్ను తీర్చాడు। କିନ୍ତୁ ଏଠି ଯେତେବେଳେ ଦେଖୁଛୁ, ପରମେଶ୍ୱର ମତେ କଣ କଲେ, ମୋ ପାପକୁ ଧୌତ କରି ପବିତ୍ର କରି ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ କରିଅଛନ୍ତି। అదే విధంగా ఎప్పుడైతే నా ఆత్మీయ జీవితంలోనికి వస్తున్నానో, ఆ సమయంలో నేను దేవుడు ఇచ్చిన నాకు వాగ్దానాన్ని, దేవునికి ఇచ్చిన ప్రతిజ్ఞను మర్చిపోయి నా ప్రయత్నాన్ని నేను ఇక్కడ మళ్ళా ప్రయత్నిస్తూ ఉన్నాను। କିନ୍ତୁ ଯେତେବେଳେ ମୋର ଆତ୍ମିକ ଜୀବନକୁ ଏବେ ମୁଁ ଦେଖୁଛି, ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତିଜ୍ଞାକୁ ଛାଡ଼ିକି ନିଜର କାର୍ଯ୍ୟ ଉପରେ ଭରସା କରିକି ମୁଁ ବଞ୍ଚୁଛି। అందుకే ఎప్పుడైతే వాక్యం వినాలి అనే ఓ సమయం వస్తుందో, ఆ సమయంలో నేను సమయానికి లేచి నేను వినడానికి నా శరీరం అనేది సహకరించడం లేదు। ସେଥିପାଇଁ ବାକ୍ୟ ଶୁଣିବା ସମୟରେ ମୋର ଶରୀର ମତେ ସେ ଜାଗାରେ ସାହାଯ୍ୟ କରୁନାହିଁ। ఎందుకంటే నేను ప్రయత్నిస్తున్నాను, నేను వాక్యం వింటాను, నేను ప్రతిరోజు వాక్యం వినాలి, నేను ప్రచారం చేయాలి అని నా హృదయంలో ఎప్పుడైతే నేను ప్రయత్నిస్తున్నాను, ఆ సమయంలో నా శరీరం అనేది సహకరించకుండా నన్ను అణిచివేస్తుంది। ସେ ଜାଗାରେ ମୋର ଶରୀର ଆଡୁ ଟଣା ଯାଇକି ନଉଛି, ଯେତେବେଳେ ପ୍ରଚାର ଶୁଣିବି ନହେଲେ ପ୍ରଚାର କରିବି ଏପରି ସମୟ ବେଳକୁ। నిజం చూసుకున్నట్లయితే నా పాపం అనేది కడిగి వేయబడింది, నేను నీతిమంతురాలను అయ్యాను, పరిశుద్ధురాలను అయ్యాను, అదే దేవుని ద్వారా। ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଯେତେବେଳେ ଏ ବାକ୍ୟକୁ ମୁଁ ଦେଖିଲି, ତ ମୁଁ ଧୌତ ହେଇଛି କି ନାହିଁ କି ପବିତ୍ରୀକୃତ ହେଇଛି କି ନାହିଁ ଏ ବିଷୟ ଦେଖିପାରିଲି। కానీ నా ఆత్మీయ జీవితం మాత్రం నేను నా ద్వారా నడిపింపబడాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను। କିନ୍ତୁ ଆତ୍ମିକ ଜୀବନ ଦେଖିଲା ବେଳକୁ ପ୍ରତିଜ୍ଞା ବାହାରେ ନିଜର ଶରୀର ଦ୍ୱାରା ବଞ୍ଚିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛି। ఏ విధంగా అయితే ఈ స్త్రీలు యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయేవారు సమాధి యొద్దకు ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నారు, ఆ సమయంలో అక్కడ క్రీస్తు ఉండకుండా ఉండట్లేదు। అదే విధంగా నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ప్రయత్నిస్తున్నాను। ఆ సమయంలో ఎక్కడికి చేరుకున్నాను, క్రీస్తు లేని స్థలానికి నేను చేరుకుంటూ ఉన్నాను। ଏ ସ୍ତ୍ରୀ ମାନେ ମଧ୍ୟ ଯେତେବେଳେ ସେମାନେ ଚେଷ୍ଟା କରିକି ଯାଉଛନ୍ତି, ସେତେବେଳେ ସେମାନେ ପ୍ରଭୁ କହୁଥିବା ପ୍ରତିଜ୍ଞାକୁ ଛାଡ଼ିକି ଯେତେବେଳେ ଯାଉଛନ୍ତି, ଆଉ ଯୀଶୁ ନଥିବା ସେ ଜାଗାକୁ ପହଞ୍ଚୁଛନ୍ତି। ମୋର ଆତ୍ମିକ ଜୀବନ ମଧ୍ୟ ସମାନ, ପ୍ରତିଜ୍ଞାକୁ ଛାଡ଼ିକି ନିଜେ ମୁଁ ବଞ୍ଚୁଛି, ସେ ସମୟରେ ଯୀଶୁ ନଥିବା ସ୍ଥାନକୁ ମୁଁ ପହଞ୍ଚୁଛି। ఎప్పుడైతే క్రీస్తు లేని స్థానానికి నేను చేరుకుంటున్నానో, అది ఎటువంటిదంటే అది మృతము వంటిది। ଯେଉଁ ସ୍ଥାନରେ ଖ୍ରୀଷ୍ଟ ନାହାନ୍ତି ସେ ସ୍ଥାନ ହେଉଛି ମୃତ୍ୟୁ ସ୍ଥାନ। అవునా కదండి? ହଁ କି ନାହିଁ? మరి ఆ స్థానంలో నిలబడడానికి నేను ఎందుకంటే ప్రయత్నించాలి? ହଁ, ସେ ସ୍ଥାନରେ ଠିଆ ହେବା ନିମନ୍ତେ ମୁଁ କ'ଣ ପାଇଁ ଚେଷ୍ଟା କରିବାର ଆବଶ୍ୟକତା ରହିଛି? నా పాపం కడిగివేయబడ్డానికి, నేను నీతిమంతురాలు తీర్చబడ్డానికి దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహము। ପରମେଶ୍ୱର ମୋତେ ଅନୁଗ୍ରହ କରି ମୋର ପାପକୁ ଧୌତ କରି ପବିତ୍ର କରିଅଛନ୍ତି। అలాగే నా ఆత్మీయ జీవితం కూడా నడిపింపబడాలంటే అది దేవుని యొక్క అనుగ్రహం ద్వారా అది నడిపింపబడాలి। ମୋର ଆତ୍ମିକ ଜୀବନ ମଧ୍ୟ ମୋ ଆତ୍ମା ପାଇଁ ମୋତେ ଚାଳିତ ହେବା ପାଇଁ ସେଠି ପରମେଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହ କେବଳ ଦରକାର, ଆଉ ତା ଦ୍ୱାରା ପ୍ରବାହିତ ହେବା ଦରକାର। ఎప్పుడైతే నా చిన్నతనం నుంచి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను అందరూ చూసినప్పుడు
ఈమెకి సరైన తెలివి లేదు, ఇది ఎలా బ్రతుకుతుంది పెద్ద అయితే అని చెప్పేసి చాలా మంది నా గురించి ఆలోచించేవారు. ମୋ ବିଷୟ ଯେତେବେଳେ ମୁଁ ଚିନ୍ତା କରିଛି, ଅନେକ ଲୋକ ମୋର ଶରୀରକୁ ଦେଖିକି ଇଏ କେମିତି ବଞ୍ଚିବ, କିଛି ବି ତ ଜ୍ଞାନ ନାହିଁ, ବୁଦ୍ଧି ନାହିଁ। వారు చెప్పడమే కదా నాకు అనిపించేది, అసలు నాలో సరైన జ్ఞానం లేదు, అసలు నేను బయటకు వెళ్తే ఎలా జీవించగలను, ఈ లోకంలో నేను ఎలా బ్రతకగలను, ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. କେବଳ ସେମାନେ କହିଲେ ତାହା ନୁହେଁ, କିନ୍ତୁ ମୋ ହୃଦୟ ଭିତରେ ମଧ୍ୟ ମୁଁ କେମିତି ବଞ୍ଚିବି, ମୁଁ ତ ଜ୍ଞାନୀ ନୁହେଁ, ମୁଁ ତ ଦୁର୍ବଳ, କେମିତି ବଞ୍ଚିବି, ଏପରି ମୁଁ ଚିନ୍ତା କରୁଥିଲି। కానీ ఎప్పుడైతే నాకు వివాహం జరిగిందో ఆ తర్వాత డికోన్ గారి ద్వారా నేను వాక్యం వినడానికి ఈ సంఘానికి నేను చేరుకున్నాను. వాక్యం విని సంఘానికి చేరుకున్నాను. ବାହାରିଲା ପରେ ଡିକନଙ୍କ ମାଧ୍ୟମରେ ମୁଁ ଏ ବାକ୍ୟ ଶୁଣିକି ଏ ଚର୍ଚ୍ଚ ସହିତ ସଂଯୁକ୍ତ ହେଲି। ఎప్పుడైతే ఈ సంఘానికి నేను వచ్చానో, ఈ వాక్యం ఎప్పుడైతే నేను విన్నానో, ఈ వాక్యం ద్వారా నిజంగా నేను పరిశుద్ధరాలిని అయ్యాను, నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డానని మాత్రమే, కేవలం ఆ ఒక వాక్యాన్ని మాత్రమే నేను పొందుకున్నాను. ସତରେ ଏ ମଣ୍ଡଳୀକୁ ଆସିଲା ପରେ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ମୁଁ ଧାର୍ମିକ ଗଣନା କରାଯାଇଛି, ଏ ବାକ୍ୟକୁ ମୁଁ ପାଇପାରିଲି। ఇంకా బైబిల్లో ఇంకే విషయమో తెలియదు, కేవలం నాకు రోమ పత్రిక 4:25 మరియు హెబ్రీ రాసిన పత్రిక 10:10 మాత్రమే నాకు తెలుసు. ତ ସତରେ କହିବାକୁ ଗଲେ ବାଇବେଲ ମୁଁ କିଛି ଜାଣିନି, କିନ୍ତୁ ରୋମିଓ 4:25 ଆଉ ଏଭ୍ରି 10 ପଦର ବାକ୍ୟ ହିଁ ମୁଁ ଜାଣିଛି। ఎప్పుడైతే పర్లగిమిడి చర్చ్ కి నేను వెళ్ళేదానో అప్పుడు నాకు అసలు ఆ భాష అనేది అర్థమయ్యేది కాదు. ଯେତେବେଳେ ପାଳାଗିନି ଚର୍ଚ୍ଚ ମୁଁ ଯାଇଥିଲି, ସତରେ ସେ ଭାଷା ମୁଁ କିଛି ମଧ୍ୟ ବୁଝା ପଡୁନଥିଲା। సౌర భాషలో కూడా ట్రాన్స్లేట్ చేసేవారు, కొంతమంది అయితే ప్రయత్నించి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి వినిపించారు, కానీ నాకు అసలు అర్థమయ్యేది కాదు. ଆଉ ସୋରାରେ ମଧ୍ୟ ଆଉ କେତେଜଣ ତେଲୁଗୁରେ ମଧ୍ୟ ଟ୍ରାନ୍ସଲେସନ୍ ଅନୁବାଦ କରୁଥିଲେ, କିନ୍ତୁ ମୁଁ କିଛି ବି ବୁଝିପାରୁନଥିଲି। నేను చాలా నాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పేటప్పుడు ఎంత అంటే వినేవారు ముఖాలలో గాని చూసినప్పుడు చాలా ఆనందంగా వారు వింటున్నారు, ఆలకిస్తున్నారు, కానీ నాకు ఏంటి అర్థం కాక అసలు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత సంతోషిస్తున్నారు అని కలవరం అనేది నాలో ఉండేది. ସତରେ ମୋ ହୃଦୟ ଭିତରେ ଉଦ୍ବିଗ୍ନତା ଆରମ୍ଭ ହେଲା। ପାଷ୍ଟର ଯେତେବେଳେ ପ୍ରଚାର କରୁଛନ୍ତି, ଅନ୍ୟମାନଙ୍କ ମୁହଁ ସେଠି ଖୁସି ଆନନ୍ଦିତ ହେଇକି ଅଛନ୍ତି, କିନ୍ତୁ ଏ ବିଷୟ ନ ବୁଝି ମୁଁ ବହୁତ କଷ୍ଟ ପାଉଥିଲି। నేను ఒకరోజు ప్రార్థన చేశాను, దేవుడా నేను ఏ విధంగా అయినాను ఆ భాష నాకు అర్థమయ్యేలా నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేశాను. କିନ୍ତୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି, ପ୍ରଭୁ ଯାହା ବି ହଉ ସେ ଭାଷା ଯେମିତିକି ମୁଁ ବୁଝିପାରିବି। అలాగా కొద్ది కొద్దిగా ఆ భాషని నేర్చుకోవడం ప్రారంభించాను. ସେପରି ଭାବରେ ସେ ଭାଷାକୁ ଟିକେ ଟିକେ ମୁଁ ଆରମ୍ଭ కలి ଶିଖିବା ପାଇଁ। ఆ తర్వాత ఎప్పుడైతే నేను అది నేర్చుకోవడం ప్రారంభించానో, పాస్టర్ గారు చెప్పేవి నాకు కొన్ని కొన్ని మాత్రమే అర్థమయ్యేవి, పూర్తిగా కాదు, కొన్ని మాత్రమే నాకు అర్థమయ్యేవి. ଯେତେବେଳେ ଟିକେ ଟିକେ ଶିଖିଲି, ସେ ସମୟରେ ପାଷ୍ଟରଙ୍କର ଅଳ୍ପ ଅଳ୍ପ ହିଁ ମୁଁ ବୁଝିପାରୁଥିଲି, ସବୁ ନୁହେଁ। ఆ తర్వాత గ్లాడ్ పాస్టర్ గారు అన్నారు, సిస్టర్ మీరు ఎలాగైనా ఒరియా నేర్చుకుని మీరు ఒరియా నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పారు. ପାଷ୍ଟର ଗ୍ଲାଡ୍ ମୋତେ କହିଲେ, ଯେମିତି ବି ତମେ ଓଡ଼ିଆ ଶିଖ ସିଷ୍ଟର, ଆଉ ତମେ ଯେମିତି ବି ସେଠି ଟ୍ରାନ୍ସଲେସନ୍ କରିବା ଦରକାର ଓଡ଼ିଆରୁ తెలుగు। కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు నాలో ఎటువంటి శక్తి గాని జ్ఞానం గాని లేదు ఒక భాష నుంచి మరొక భాషగా అనువదించడము। ଯେତେବେଳେ ମୁଁ ନିଜକୁ ଦେଖିଥିଲି, ମୋ ପାଖରେ କୌଣସି ଶକ୍ତି ନାହିଁ ଗୋଟେ ଭାଷା ଶିଖିବା ନିମନ୍ତେ। ఆ భాషని అర్థం చేసుకోవడమే చాలా పెద్ద కష్టం కష్టమైనట్లయితే మరి ఆ భాష నుంచి ఇంకో భాష అనువదించడం ఏంటి, పాస్టర్ గారు నాకు చెప్తున్నారేంటి, నాకు అసలు సరిగా రాదు, పాస్టర్ గారు నేను చెప్పలేను అని చెప్పేసి నేను చాలా సార్లు అనేదాన్ని। ମୁଁ ବହୁତ ଥର କହିଲି, ପାଷ୍ଟର ମୋ ଦ୍ୱାରା ହବ ନାହିଁ, କ'ଣ ପାଇଁ? ଆଉ ଗୋଟେ ଭାଷା ତ ମୁଁ ବୁଝିବାଟା କଷ୍ଟ, ଆଉ ସେ ଭାଷାରୁ ଆଉ ଅନ୍ୟ ଭାଷାକୁ ଟ୍ରାନ୍ସଲେସନ୍ କରିବା ପାଇଁ କଷ୍ଟ ଥିଲା। కానీ నన్ను పాస్టర్ గారు ముందుకు నడిపించారు, మీరే చెప్పాలి అని చెప్పేసి। ఆ విధంగా నేను కొన్ని కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్లేట్ చేయడం అనేది నేర్చుకున్నాను।
କିନ୍ତୁ ପାଷ୍ଟର କହିଲେ ନାଇଁ ତମେ ଯେମିତି ବି ଆଗକୁ ବଢିବାର ଅଛି ଏ ହୃଦୟ ଗ୍ରହଣ କରିକି ମୁଁ ମଧ୍ୟ ଶିଖିଲି। ఎప్పుడైతే ఈ విధంగా ఈ ట్రాన్స్లేషన్ ద్వారా నేను భాషను ఎప్పుడైతే నేర్చుకోవడం ప్రారంభించానో ఆ వాక్యం అనేది నాకు అర్థమయ్యేది, నా హృదయంలో అది ఆ, స్థిరపడింది. ଯେତେବେଳେ ଟ୍ରାନ୍ସଲେସନ କରିବା ପାଇଁ ଆରମ୍ଭ କଲି ସେ ସମୟରେ ବାକ୍ୟ ମୋ ହୃଦୟ ଭିତରେ ସ୍ଥାପିତ ହେଲା, ବାକ୍ୟର ରହସ୍ୟ ବୁଝିପାରୁଥିଲି। నేను నార్మల్ గా వాక్యం వినేదానికన్నా ఇలాగ అనువదించేటప్పుడు వాక్యం విన్నప్పుడు అది నా హృదయంలో అనేది స్థానాంతరితం అవుతుంది. ସାଧାରଣ ଭାବରେ ଯେତେବେଳେ ବାକ୍ୟକୁ ଶୁଣୁଥିଲି ସେ ସମୟରେ ମୋ ହୃଦୟ ପାଉନଥିଲି, କିନ୍ତୁ ଯେତେବେଳେ ଟ୍ରାନ୍ସଲେସନ କରୁଥିଲି ମୋ ହୃଦୟକୁ ପାଉଥିଲି। ఎందుకంటే ఆ సమయంలో ఎటువైపు కూడా మన ధ్యాస ఉండకూడదు. పాస్టర్ గారు ఏది చెప్తారో ఆ వాక్యాన్ని మాత్రమే మనం విని చెప్పాలి. କାରଣ ସେ ସମୟରେ କେବଳ ପାଷ୍ଟରଙ୍କର ସ୍ୱର ଆଡ଼େ ହୃଦୟ ଥାଏ, ଆଉ ଶୁଣିକି ଅନୁବାଦ କରିବାକୁ ପଡ଼ିଥାଏ। ఆ విధంగా ఆ, వాక్యాన్ని నేను ఆ సమయంలో మాత్రమే నేను వాక్యాన్ని పొందుకోగలిగాను. పాస్టర్ గారు చెప్పే మాటల్ని నేను వినగలిగాను. ସେ ସମୟରେ ହିଁ ବାକ୍ୟକୁ ପାଇପାରିଲି ଆଉ ପାଷ୍ଟରଙ୍କ ସ୍ୱର ଦ୍ୱାରା। ఈ విధంగా దేవుడు నాకు ఈ వాక్యంలో ఈ విధంగా నా యొక్క జీవితాన్ని ముందుకు నడిపించారు. ଆଉ ପରମେଶ୍ୱର ଏହିପରି ଭାବରେ ପରମେଶ୍ୱର ମୋତେ ଆଗକୁ କଢ଼େଇକି ନେଇଥିଲେ। నాలో ఎటువంటి జ్ఞానం లేదు, నాలో ఎటువంటి శక్తి లేదు. నేను ఓ, చాలా మంది ఎదురుగా నుంచొని మాట్లాడే శక్తి గాని ధైర్యంగా నాలో ఎటువంటిది లేదు. ଅନ୍ୟ ଜଣଙ୍କ ସାମ୍ନାରେ ବସି କଥା ହେବାଟା କି ପ୍ରଚାର କରିବାଟା ମୋର କୌଣସି ଶକ୍ତି ନାହିଁ। కానీ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాకు కొన్ని వందల మంది ఎదురు నుంచొని నేను మాట్లాడగలిగే శక్తిని దేవుడు నాకు ఇచ్చారు. କିନ୍ତୁ ଏବେ ବସିକି ବି ଠିଆ ହେଇକି ମୋତେ କଥା ହେବା ପାଇଁ ପରମେଶ୍ୱର ମୋତେ ଶକ୍ତିକୁ ଦେଇଛନ୍ତି। ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి ఈయనకేమి తెలియదు అన్నారు, వారే ఇప్పుడు తను దేవుని యొక్క వాక్యం కొరకు పని చేస్తుంది అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. ଯେଉଁମାନେ ମୋତେ ଦେଖି ଦୁର୍ବଳ ବୋଲି ଭାବିଥିଲେ ବର୍ତ୍ତମାନ ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଛିଡ଼ା ହେଇ ପାରୁଛି ବୋଲି କହୁଛନ୍ତି। అవును, నాలో ఎటువంటి శక్తి లేదు, కానీ ఈ యొక్క కేవలం వాక్యం ద్వారా మాత్రమే నేను నడిపింపగలుగుతున్నాను, ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ମୋ ପାଖରେ କୌଣସି ଶକ୍ତି ନାହିଁ, କେବଳ ବାକ୍ୟର ଶକ୍ତି ଦ୍ୱାରା ଆଗକୁ ବଢୁଛି ଆଉ ଚାଳିତ ହଉଛି। అలాంటప్పుడు నా ఆత్మీయ జీవితం కూడా దేవుని ద్వారా మాత్రమే నడిపింపగలుగుతుంది. నా యొక్క ప్రయత్నం ద్వారా అనేది జరగదు. ମୋର ଆତ୍ମିକ ଜୀବନ ମଧ୍ୟ ସମାନ, ମୋର ଚେଷ୍ଟା ପରିବର୍ତ୍ତେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ହିଁ ଚାଳିତ ହେବି। ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతున్నామో ఆ సమయంలో మన యొక్క ప్రయత్నం అనేది బయటకు వస్తుంది. ଯେତେବେଳେ ଆମେ ପ୍ରତିଜ୍ଞାକୁ ପାଶୁରି ଯାଇଥାଉ ସେ ସମୟରେ ଆମ ନିଜର କାର୍ଯ୍ୟ ଉତ୍ପନ୍ନ ହୋଇଥାଏ। కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు నిరంతరం ఈ యొక్క బైబిల్ స్టడీ ఎప్పుడైతే గ్రూప్ పెట్టారో ఆ సమయంలో వాక్యం ఎప్పుడైతే గాస్పెల్ వాక్యాన్ని వింటూ ఉన్నామో మాకు హృదయాలు మరలా దేవుని వైపు నడిపిస్తుంది. ତ ଯେତେବେଳେ ପାଷ୍ଟର ଗସ୍ପେଲ କ୍ଲାସ୍ ଆରମ୍ଭ କଲେ, ଯେତେବେଳେ ବାକ୍ୟକୁ ଶୁଣୁଛୁ ଆମ ହୃଦୟ ଭିତରେ ଆଉ ପୁନର୍ଜୀବିତ ହଉଛି ଏସବୁ ବାକ୍ୟ ଶୁଣିକି। మేము ఉదయాన్నే లేచి వాక్యం వినేంత టైం ఉండట్లేదు, కాబట్టి సాయంత్రం వేళ ఈ సమయంలో వాక్యాన్ని వినగలుగుతున్నాము. ఆ సమయాన్ని దేవుడు మాకు అనుగ్రహిస్తున్నారు, మేము చాలా సంతోషిస్తున్నాము. ସତରେ ସନ୍ଧ୍ୟା ସମୟରେ ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ କରୁଛନ୍ତି, ଯଦି ସକାଳେ ଉଠିବାର ସୁଯୋଗ ନାହିଁ, ଶୁଣିବାର ସୁଯୋଗ ନାହିଁ। కనుక మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా నడిపించాలని, మా కుటుంబాన్ని కూడా ఈ వాక్యం ద్వారా నడిపింపబడాలని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ମୋ ହୃଦୟରେ ପ୍ରାର୍ଥନା କରୁଛି ସତରେ ପରମେଶ୍ୱର ଆତ୍ମିକ ଜୀବନ ମଧ୍ୟ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଚାଳିତ କରିବେ। నేను ఇంతవరకే చెప్పాలనుకుంటున్నాను. ମୁଁ ଏତିକି କହିବା ପାଇଁ ଚାହୁଁଛି। ధన్యవాదాలు అందరికీ. ଧନ୍ୟବାଦ ସମସ୍ତଙ୍କୁ।
చాలా సంతోషం. ବେଶୀ ଆନନ୍ଦ ଅଟେ। ఎప్పుడైతే నేను ఈరోజు వాక్యాన్ని విన్నానో, ଯେତେବେଳେ ଆଜି ମୁଁ ବାକ୍ୟକୁ ଶୁଣୁଥିଲି, ఈ ముగ్గురు స్త్రీలు సమాధి వైపు వెళ్తున్నారండి. ଏଇ ତିନୋଟି ସ୍ତ୍ରୀ ସମାଧି ନିକଟକୁ ଯାଉଛନ୍ତି। అది విశ్వాసం కాదు. ତା କେବେ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ ନୁହେଁ। ఎందుకండి? କାରଣ କଣ? విశ్వాసంలా కనిపిస్తుంది కానీ అది విశ్వాసం కాదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుని ఇచ్చిన వాగ్దానం లేదు కాబట్టి. ତା ଯଦିଓ ବିଶ୍ୱାସ ଭଳିଆ ଦେଖାଯାଉଛି କିନ୍ତୁ ତା ପ୍ରକୃତ ବିଶ୍ୱାସ ନୁହେଁ, କାରଣ ତାଙ୍କ ହୃଦୟରେ ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରତିଜ୍ଞା ନାହିଁ। గాలిలీ పట్టణంలో నేను కలుస్తానన్నారు దేవుడు. ଯୀଶୁ କହିଲେ କି ମୁଁ ଗାଲିଲିୟ ନଗରରେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଭେଟିବି କହିଲେ। అయితే వాళ్ళు గాలిలీ వైపే వెళ్ళాలి అసలు. ତାହେଲେ ସେମାନେ ଗାଲିଲି ନିକଟକୁ ଯିବାର ଥିଲା। వాళ్ళు సమాధి వైపు వెళ్తున్నారంటే యేసుని వెనకుంచేస్తున్నారు. ସେମାନେ ଯଦି ସମାଧି ନିକଟକୁ ଯାଉଛନ୍ତି ତାର ଅର୍ଥ ଯୀଶୁଙ୍କୁ ପ୍ରକୃତରେ ପଛରେ ରଖୁଛନ୍ତି। ఎలాగైతే మరియమ్మ యోసేపు యేసుని వెనకుంచేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ଯେପରିକି ମରିୟମ ଆଉ ଯୋସେଫ ଯୀଶୁଙ୍କୁ ପଛରେ ଛାଡିକି ପଳେଇ ଯାଉଛନ୍ତି। వీళ్ళు కూడా వాగ్దానాన్ని మర్చిపోయి సుగంధ తైలము ద్రవ్యం తీసుకెళ్తున్నారు సమాధి వైపు. ଏମାନେ ମଧ୍ୟ ବାକ୍ୟକୁ ପଛରେ ରଖିକି ସୁଗନ୍ଧ ଦ୍ରବ୍ୟ ଆଉ ବସ୍ତ୍ରକୁ ଧରିକି ସମାଧି ନିକଟକୁ ଯାଉଛନ୍ତି। ఇది యేసు లేని స్థలం. ତା ହଉଛି ଯୀଶୁ ନଥିବା ସ୍ଥାନ। ఆత్మీయ జీవితం కూడా సమానమేనండి. ఆత్మిక జీవନ ମଧ୍ୟ ସେ ସମାନ ଅଟେ। మనం పొందిన వాగ్దానం మర్చిపోతే మన శరీరం నుండి వచ్చిన క్రియలే బయటికి వస్తాయి. ଆମେ ପାଇଥିବା ପ୍ରତିଜ୍ଞାକୁ ଯଦି ଆମେ ଭୁଲି ଯାଉଛୁ ତାହେଲେ ଆମର ଶରୀରରୁ ଉତ୍ପନ୍ନ ହୋଇଥିବା ବିଷୟକୁ ହିଁ ଆମେ ଦେଖିବା। అది అవిశ్వాసమే కానీ విశ్వాసం కాదు. ତାହା କେବଳ ବିଶ୍ୱାସହୀନ କିନ୍ତୁ ବିଶ୍ୱାସ ନାହିଁ। ఈరోజు చాలా మూల్యమైన హృదయం దేవుడు నాకు ఇచ్చారు. అందుకే దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నా. ଆଜି ମତେ ପରମେଶ୍ୱର ମୂଲ୍ୟବାନ ହୃଦୟକୁ ଦେଇଛନ୍ତି, ସେଥିପାଇଁ ମୁଁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଏ। ఇక్కడ మీరు అందరూ కూడా జాయినింగ్ అయ్యారు. ఏ ଜାଗାରେ ଆପଣ ମାନେ ସମସ୍ତେ ମଧ୍ୟ ଜଏନ୍ ହେଇଛନ୍ତି। ఇక్కడ గోపి గారు, అలాగే సైమోన్ డికోన్ గారు, రామారావు గారు అందరూ. ଏ ଜାଗାରେ ଗୋପୀ, ଡିକନ, ସାଇମନ, ରାମାରାవు ସମସ୍ତେ ମଧ୍ୟ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ନା ନାଁରେ ଧରିକି ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉଛେ। ఈరోజు మన జూమ్ ఇంతవరకు చేద్దామండి. ଏତିକିରେ ଆମମାନଙ୍କୁ ଯୋଉ ମାଝେ అందరికీ వందనాలు. రేపు కలుద్దాం. ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର, ଧନ୍ୟବାଦ। କାଲିକି ପୁନର୍ବାର ଭେଟିବା। ନମସ୍କାର।